సిట్ అనేది అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా లిక్కర్ స్కామ్ అని, లిక్కర్ స్కామ్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. దాంట్లో ఆన్లైన్ పేమెంట్లు జరగలేదు, అంతా క్యాష్తో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు అందరూ. ఆఖరికి దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాన్ని నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది. ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి. ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి. అది లెక్క అప్పచెప్పాలి. సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి. జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని, సంబంధిత ఎక్సైజ్ అధికారులని, దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ, సిఐ కానీ, మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది. ప్రతినిత్యం జరుగుతుంది. ఎక్కడెక్కడ 19 నుంచి 24 దాకా జరిగింది.